హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అనంతన్ కాడు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. రామారావు అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన కూతురి పెళ్లి చేస్తూ ఉంటాడు. అక్కడ రామారావు చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉన్న సమయంలో ఒక అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చి ఆ రామారావు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నీకు కృష్ణ, జోసెఫ్ మరియు త్యాగరాజ్ అనే ముగ్గురు తెలుసా అని అడుగుతాడు. ఆ పేర్లు వినగానే ఒక్కసారిగా రామారావు షాక్ అవుతూ వెంటనే తన గదిలోకి వెళ్ళి గన్ను తీసుకువచ్చి ఆ ముగ్గురు గురించి అడిగినటువంటి అపరిచిత వ్యక్తిని షూట్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో అపరిచిత వ్యక్తి ఒక వస్తువుతో రామారావు తల మీద కొట్టి వెంటనే గన్ను తీసుకుని తనను షూట్ చేసి వెళ్ళిపోతాడు. అలా శుభమా అని పెళ్లి జరుగుతున్నటువంటి ప్లేస్లో రామారావుని ఎవరో చంపేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు అపరిచిత వ్యక్తి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రామారావుని ఎందుకు చంపాడు అన్నది మనకు ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. 1989లో శ్రీలంకలో ఉన్నటువంటి జాఫ్నా అనే ప్రాంతంలో కొంతమంది తమిళ వాళ్ళు అక్కడ ఎవరికీ తెలియకుండా తలదాచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రీలంక ఆర్మీకి కనబడకుండా తలదాచుకుంటూ ఉంటారు. ఈ విధంగా అక్కడున్న తమిళ వాళ్ళకి ఒక లీడర్గా కుమారన్ అనే ఒక వ్యక్తి వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ కుమారన్ తన ఫ్యామిలీతో పాటు అక్కడ నివసిస్తూ ఉంటాడు. తన తల్లి మరియు చెల్లితో పాటు అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఆ శ్రీలంక ఆర్మీ కుమారన్ వాళ్ళ నాన్నని మరియు వాళ్ళ తమ్ముడిని కూడా చంపేసి ఉండి ఉంటారు. ఆ రోజు రాత్రి కుమారన్ తన ఫ్యామిలీతో పాటు అక్కడ కలిసి భోజనం చేస్తూ ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో శ్రీలంక ఆర్మీ పడవల సహాయంతో ఆ ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఉంటారు. ఆ కాల్పుల్లో అక్కడ చాలా మంది చనిపోతూ ఉండగా కుమారన్కు కూడా గాయం అయ్యి అక్కడే ఎవరికీ కనిపించకుండా ఒక ప్లేస్ లో పడిపోయి ఉంటాడు. శ్రీలంక ఆర్మీ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఇక్కడ మీ లీడర్ వాళ్ళ నాన్నని మరియు వాళ్ళ తమ్ముడిని కూడా మేమే చంపేశాం, మీ లీడర్ ఇక్కడే ఉన్నాడన్న విషయం మాకు తెలుసు, వెంటనే అతన్ని నా దగ్గరికి రమ్మని చెప్పండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి చిన్నపిల్లల్ని చంపేస్తామని చెప్తూ ఉండడంతో కుమారన్ వాళ్ళ మదర్ ముందుకు వెళ్తుంది. కుమారన్ మదర్ పక్కనే కుమారన్ చెల్లి కూడా ఉండడంతో నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే చాలా దారుణమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటావని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి కుమారన్ బయటికి రాగా తనని వెంటనే బంధించి కుమారన్ మదర్ని కూడా అక్కడ చంపేస్తారు. ఆ తర్వాత కుమారన్ సిస్టర్ మీద వాళ్ళందరూ కూడా అత్యాచారం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎల్టీ అండ్ టీ టీం వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వెంటనే శ్రీలంక ఆర్మీ వాళ్ళ మీద షూట్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. అప్పుడు వాళ్ళు వెంటనే మన కుమారాన్ని చూసి, మనం ఇప్పుడు ఈ వీళ్ళని చంపితే మనకి ఎటువంటి పగ తీరదు, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళని చంపాలి అని గన్ను తీసి కుమార్కి ఇచ్చి, మీ కుటుంబాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాళ్ళని నువ్వే చంపు అని అంటూ ఉంటారు. దాంతో కుమారన్ గన్ను తీసుకుని ఆ శ్రీలంక ఆర్మీ మొత్తాన్ని కూడా షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కుమారన్ ఆ ఎల్టీ అండ్ టీ టీం కోసం పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కేరళలో 1989 కాలంలో అనంతపురం అనే ఒక గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో త్యాగరాజు, జాన్సన్ మరియు మురళి అనే ముగ్గురు యువకులను చూపించడం జరుగుతుంది. ఈ ముగ్గురు యువకులు కూడా కృష్ణ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి కృష్ణ ఒక లీడర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ నలుగురు కూడా కారులో వెళుతున్న సమయంలో ఒక కుర్రవాడు కారులో చాలా వేగంగా మందు తాగి వస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి వీళ్ళు వెంటనే వీళ్ళ కారు తీసుకుని వెళ్లి మందు తాగి కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆ కుర్రవాడి కారుకి అడ్డంగా పెడతారు. దాంతో కుర్రవాడు వెంటనే కారు దిగి, ఎందుకు మీ కారుని నా కారుకి అడ్డంగా పెట్టారు అని వీళ్ళని తిడుతూ ఉంటాడు. దాంతో వీళ్ళు చాలా కోపంగా వెంటనే వెళ్లి ఆ కుర్రవాడిని కొట్టి తన నోట్లో క్లాత్లు పెట్టి తన కాళ్ళు చేతులు కట్టేసి తన కారులోనే బంధించేసి ఆ కారు మీద పెట్రోల్ పోసి కారుని తగలబెట్టేస్తారు. దాంతో ఆ కారులో మందు తాగి వెళ్తున్నటువంటి కుర్రవాడు కూడా అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఈ నలుగురు కూడా మాట్లాడుకుంటూ, ఏదో ఆ పోలీస్ ఆఫీసర్ మన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా తొలగిస్తారని చెప్తే చేశాం, అతను మన మీద ఉన్నటువంటి కేసుల్ని తొలగిస్తాడో లేదో కూడా తెలియదు, ఇక మీద ఎప్పుడో కూడా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లుగా మనం ముఖ్యమంత్రి కోసం పని చేయకూడదు అని అంటూ ఉంటారు. నిజానికి వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న మ్యూజిక్ బ్యాండ్ ని రన్ చేస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి మురళి అనే వ్యక్తి ఒక కాలేజీ అమ్మాయి అయినటువంటి నిఖిల అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. త్యాగరాజుకు మాత్రం ఒక ఫ్యామిలీ ఉంటుంది. తన భార్య, కొడుకు మరియు తల్లి మరియు తండ్రితో కలిసి తన ఫ్యామిలీ దగ్గరే జీవిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కోసమే పనిచేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. దాంతో వాళ్ళు చిల్లర డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు.
వీళ్ళ లీడర్ అయినటువంటి కృష్ణ వెంటనే వీళ్ళని చూసి మాట్లాడుతూ ఇక మీదట మనం ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి చెప్పాడని ఏ పని చేయకూడదు, మనకు నచ్చినటువంటి ఈ మ్యూజిక్ బ్యాండ్ నే కంటిన్యూ చేసుకుంటూ బ్రతకాలి అని చెప్పి తన టీం దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు అదే గ్రామంలో ఉన్నటువంటి కీర్తి అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. ఆ అమ్మాయికి ఒక తమ్ముడు ఉండడంతో ఎలాగైనా నా తమ్ముడిని బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలి అని ఆశపడుతూ ఉంటుంది. ఈ కృష్ణ గ్యాంగ్ మొత్తం కూడా కీర్తిని తన చెల్లెల్లాగా భావిస్తూ ఉంటారు. కీర్తి చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటుంది. అదే ప్రాంతంలో మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక గుర్తులేని వ్యక్తి చంపేశాడు కదా రామారావు. ఆ రామారావు కూడా ఆ ప్రాంతంలోనే పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనకు ముఖ్యమంత్రి ఏ పని చెప్పినా వెంటనే కృష్ణ గ్యాంగ్ ద్వారా రామారావు ఆ పనిని చేయిస్తూ ఉంటాడు. తన భార్య చాలా రోజుల క్రితమే చనిపోయి ఉండడంతో తన శారీరక సుఖం కోసం ఈ కీర్తిని వాడుకుంటూ చాలా హింసిస్తూ ఉంటాడు. ఈ కీర్తిని రామారావు సిగరెట్స్ తో కాల్చడం, తన్నడం లాంటి చిత్రహింసలు చేస్తూ ఉంటాడు. ఓ రోజు కీర్తి ఇదే విషయాన్ని కృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పడంతో కృష్ణ వెంటనే అడవిలో ఈ రామారావుకు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి రామారావుని కలిసి నువ్వు ఈ విధంగా కీర్తి దగ్గర చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. అయితే రామారావు మాత్రం వెంటనే తన గన్ను తీసుకుని కృష్ణని బెదిరిస్తూ నా ఇష్టం ఎలాగైనా చేస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకొని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. కట్ చేస్తే మరో పక్క ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను కేరళలో ఉన్నటువంటి కృష్ణకి ఫోన్ చేసి నాకు బాగా కావలసినటువంటి ఒక యువకుడు ఇక్కడ ఉన్నాడు, అతనికి కొన్ని రోజుల పాటు రక్షణ కల్పించాలి, అతను నీ దగ్గరికి పంపిస్తాను, అతని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని బోస్ వెంకట్ మన కృష్ణకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. తన పేరు మణి, తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి పంపిస్తాడు. నిజానికి ఆ మణి మరెవరో కాదు, కుమార్ పేరుని మనీగా మార్చి కేరళలో ఉన్నటువంటి కృష్ణ గ్యాంగ్ దగ్గరికి పంపించడంతో కృష్ణ కూడా మణి అలియాస్ కుమార్ ని తీసుకుని కీర్తి వాళ్ళ ఇంట్లో తనను ఉండమని చెప్తాడు. అలా మణి అలియాస్ కుమార్ చాలా మంచిగా వాళ్ళందరితో కూడా కలిసిపోయి వాళ్ళతో జీవిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రికి తమిళనాడు దిండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి మొదలియార్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తాడు. అయితే ఆ మొదలియార్ కేరళ రాష్ట్రానికి మరియు ముఖ్యమంత్రికి చాలా ఆర్థిక సహాయం చేసి ఉండడంతో అతను మనకు బాగా సహాయం చేసిన వాడు, అతనితో మాట్లాడి రావాలి అని కేరళ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా దిండిగల్ ప్రాంతానికి వెళ్లి ఆ మొదలియార్ ఇంటి దగ్గరికి వెళ్ళగా మొదలియార్ ముఖ్యమంత్రికి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోలేం, మనం ఇద్దరం కూడా పర్సనల్ గా మా థియేటర్ లో మాట్లాడుకుందాం అని చెప్పి ఆ థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఈ థియేటర్ ని నా కొడుకు కావాలని ఇష్టపడి కట్టించుకున్నాడు, కానీ ఇప్పుడు నా కొడుకే లేడు అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఒక విషయాన్ని రివీల్ చేస్తారు. అదేమిటి అంటే ఇంతకు ముందు కృష్ణ గ్యాంగ్ ముఖ్యమంత్రి చెప్పాడు అని చెప్పి ఒక యువకుడిని కారులోనే పెట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, ఆ కుర్రవాడు మరెవరో కాదు మొదలియార్ కొడుకే అయి ఉంటాడు. అక్కడ మొదలియార్ కొడుకు ఫోటోను చూసినటువంటి ముఖ్యమంత్రి కూడా షాక్ అవుతూ ఉండడంతో మొదలియార్ వెంటనే ముఖ్యమంత్రిని చూసి నా కొడుకు నువ్వే చంపించావన్న విషయం నాకు తెలుసు, నేను కావాలనుకుంటే ఇక్కడే నిన్ను చంపేయవచ్చు, కానీ ఇక్కడ నేను చంపను, నీ రాష్ట్రంలో నిన్ను కొంచెం కొంచెం చంపుతూ నీకు రాజకీయ జీవితం లేకుండా నేను చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముఖ్యమంత్రి నేను నీ కొడుకుని ఎందుకు చంపుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడు మొదలియార్ వెంటనే రెజీనా అనే ఒక అమ్మాయిని పిలిపించడంతో రెజీనాను చూసినటువంటి ఆ ముఖ్యమంత్రి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ రెజీనా మరియు మొదలియార్ కొడుకు ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉండడంతో ఈ మొదలియార్ ఒక సినిమా నటి అని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి తనని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పటికీ ఈ రెజీనా మొదలియార్ కొడుకుని ప్రేమిస్తుంది అని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అతన్ని అడ్డు తొలగిస్తే ఈ రెజీనా నాకు సొంతం అవుతుంది అని కృష్ణ గ్యాంగ్ సహాయంతోనే ఆ మొదలియార్ కొడుకుని చంపించేసి ఉండి ఉంటాడు. అది గుర్తు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి చాలా భయపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో మొదలియార్ వెంటనే ముఖ్యమంత్రిని చూసి ఒక్క నిమిషం ఆగు అంటాడు. ముఖ్యమంత్రి వెంటనే అక్కడ ఆగ్గా మొదలియార్ వెంటనే రెజీనాని చూసి నీకు నీ బాయ్ ఫ్రెండ్ని చంపినందుకు కోపంగా ఉంది కదా, నీ కోపాన్ని ఒకసారి తీర్చుకో అని చెప్పడంతో రెజీనా వెంటనే ఆ కేరళ ముఖ్యమంత్రిని లాచిపెట్టి ఒక చెంపదెబ్బ కొడుతుంది. దాంతో ఆ కేరళ ముఖ్యమంత్రి చాలా బాధపడుతూ అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి తన రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. అలా తన రాష్ట్రానికి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చాలా కోపంగా రగిలిపోతూ ఆ రామారావుకి ఫోన్ చేసి ఆ దిండిగల్లో ఉన్నటువంటి మొదలియారిని చంపాలి, ఎలాగైనా మన కృష్ణ గ్యాంగ్ ద్వారా పని చేయించు అంటాడు. అయితే కృష్ణ గ్యాంగ్ మాత్రం ఇక మీదట ముఖ్యమంత్రి కోసం పని చేయకూడదని డిసైడ్ అయి ఉంటారు. వీళ్ళు హత్య చేయడానికి రెడీగా లేరు అన్న విషయం మన సీఎంకి తెలియడంతో తను వెంటనే ఈ కృష్ణను చూసి మాట్లాడుతూ ఇప్పటి వరకు మీ మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా తొలగిస్తాం, లేదంటే మీరు జీవితం జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో కృష్ణ ఆలోచిస్తూ ఉండగా సీఎం వెంటనే తనను చూసి మాట్లాడుతూ మీరు ఈ పని చేసి పెట్టారంటే నీకు నేను 15 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పడంతో డబ్బుల కోసం ఆశపడినటువంటి కృష్ణ వెంటనే ఆ వ్యక్తిని చంపడం కోసం ఒప్పుకుంటారు. ఆ వెంటనే వాళ్ళు ఎవరిని చంపాలి అని అతని ఫోటోని తీసుకుని బయటకు వచ్చినటువంటి కుమార్ వెంటనే ఆ దిండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి బోస్ వెంకట్కి ఫోన్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముదిలియారిని చంపమని మాకు ఒక వ్యక్తి చెప్పాడు, మేము అతన్ని చంపాలంటే ఎక్కడికి రావాలి, ఏ విధంగా చంపాలి అని ప్లాన్ అడుగుతూ ఉంటాడు.
అప్పుడు బోస్ వెంకట్ మాట్లాడుతూ, అతన్ని చంపడానికి మేము చాలా రోజులుగా కాసుకుని కూర్చుని ఉన్నాం. అతను ఒక తమిళ్ ద్రోహి, ఆ పని మేము చూసుకుంటాం. ఒకసారి నేను పంపించినటువంటి మనీ దగ్గర ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు. దాంతో కృష్ణ వెంటనే ఆ ఫోన్ ని కుమార్ అలియాస్ మనీ దగ్గరికి వెళ్లి ఇవ్వడంతో అప్పుడు బోస్ వెంకట్ మాట్లాడుతూ, ఆ మొదలియార్ మన తమిళ ద్రోహి 100 మందిని అరెస్ట్ చేయించినాడు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి మన వాళ్ళనే టార్చర్ పెట్టించాడు. అటువంటి వాడిని మనం వదిలిపెట్టకూడదు. నువ్వు వాళ్ళతో పాటు ఇక్కడికి తిరిగి వచ్చాయి. ఇక్కడ ఆ మొదలియార్ని చంపేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పడంతో ఆ కృష్ణ గ్యాంగ్ తో పాటు కుమార్ కూడా అక్కడికి వచ్చి దిండిగల్ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత చాలా తెలివిగా మొదలియార్ ఆవులు కొట్టంలో టపాసులు వేయడంతో ఆవులు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. ఇదే సరైన సమయంగా భావించినటువంటి ఆ కృష్ణ గ్యాంగ్ మొత్తం కూడా మొదలియార్ ఇంటి లోపలికి వెళ్లిపోతారు. అక్కడ మొదలియార్ మనుషులందరినీ కూడా వాళ్ళ చంపుతూ ఉండగా మనీ అలియాస్ కుమార్ కూడా చాలా తీవ్రంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి కృష్ణ గ్యాంగ్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇతను మన దగ్గర చాలా ప్రేమగా అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు, ఇతనేంటి ఇంత దారుణంగా హత్యలు చేస్తున్నాడు అని వాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారు. ఫైనల్ గా కుమార్ ఆ మొదలియార్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఒక తమిళవాడు అయి ఉండి తమిళ జాతికి ద్రోహం చేస్తావా? నీలాంటి వాడు ఈ భూమి మీద బ్రతికి ఉండకూడదు అని వెంటనే కత్తి తీసుకుని అతని తలను నరికేయడంతో అది చూసినటువంటి కృష్ణ గ్యాంగ్ మొత్తం కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణ గ్యాంగ్ వెంటనే మనీ అలియాస్ కుమార్ గతాన్ని తెలుసుకుని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ కృష్ణ గ్యాంగ్ కి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 15 లక్షలు రావడంతో దాన్ని కృష్ణ గ్యాంగ్ లో ఉన్నటువంటి ముగ్గురు కూడా పంచుకుని వాళ్ళ కష్టాలను తీర్చుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మంత్రివర్గంలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఒక వ్యక్తిని హత్య చేయించావు, ఆ విషయం నాకు బాగా తెలుసు. దిండిగల్లో ఉన్నటువంటి ఆ మొదలియార్ని నీ మనుషుల ద్వారానే నువ్వు చంపించావు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విషయం బయటకు వస్తే నీ రాజకీయ జీవితం కూడా నాశనం అయిపోతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వెంటనే పోలీస్ ఆఫీసర్ రామారావుకి ఫోన్ చేసి, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి నాకు చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒక పని పూర్తి చేశాను అనుకుంటూ ఉన్న సమయంలోనే మరొక సమస్య వచ్చి పడింది. నువ్వు ఒక పని చేయి, వెంటనే ఆ కృష్ణ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చంపించేయి, లేదంటే మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా బయటపడితే చాలా ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న రామారావు కూడా ఈ కృష్ణ గ్యాంగ్ ముఖ్యమంత్రి ఎదగడం కోసం చాలా సహాయం చేశారు, వాళ్ళనే ముఖ్యమంత్రి చంపమని చెప్తున్నాడు అని రామారావు కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఈ కీర్తి రాత్రి సమయంలో ఆ రామారావు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలా గాయాలతో ఏడుస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి కుమార్ వెంటనే ఆ కీర్తి తమ్ముడిని చూసి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు. కీర్తి తమ్ముడు జరిగిందంతా కూడా తను చెప్తూ ఉండడంతో కుమార్ అలియాస్ మనీ వెంటనే ఆ కీర్తి దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. దాని కీర్తి వెంటనే ఆ కుమార్ని చూసి, ఎందుకు నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా అడుగుతున్నావు అంటూ చాలా బాధపడుతూ తన ఒంటి మీద ఉన్నటువంటి గాయాలన్నీ కూడా చూపిస్తూ ఉండడంతో కుమార్ చాలా కోపం తెచ్చుకుని వాడి సంగతి నేను చూస్తాను అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు ఈవినింగ్ అడవులో రామారావుకి గెస్ట్ హౌస్ ఉండడంతో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి మాస్క్ పెట్టుకుని కుమార్ అక్కడికి వెళ్లి ఆ రామారావుని చాలా తీవ్రంగా కొడుతూ ఆ రామారావు కీర్తిని ఏ విధంగా టార్చర్ చేస్తాడో సేమ్ అదే విధంగా రామారావుని ఈ కుమార్ టార్చర్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ కృష్ణ గ్యాంగ్ ని ఏ విధంగా చంపాలి అని ముఖ్యమంత్రి మరియు రామారావు ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ముఖ్యమంత్రి ఒక ప్లాన్ చెప్తాడు. మనం దిండిగల్లో ఆ మొదలియార్ని చంపేశాం కదా, ఆ మొదలియార్ని చంపినటువంటి ఒక తమిళ్ వ్యక్తి ఈ కృష్ణ గ్యాంగ్ తో కలిసి ఉన్నాడని, వీళ్ళందరూ కలిసి ఆ మొదలియార్ని చంపాడు అన్నట్లుగా మనం ఒక రూమర్ ని క్రియేట్ చేద్దాం. ఈ రూమర్ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి కృష్ణ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చంపేయాలి అంటాడు. దానికి రామారావు కూడా ఒప్పుకుని అదే రూమర్ ని ప్రజల్లో బాగా స్ప్రెడ్ చేస్తూ పోలీసుల్ని తీసుకుని ఆ కృష్ణ గ్యాంగ్ ని వెతుకుతూ వస్తూ ఉంటాడు. దాంతో కృష్ణ వెంటనే ఈ కుమార్ని ఎలాగైనా కాపాడాలి అని ఒక గర్భగుడిలోకి తీసుకుని వెళ్లి తనని దాచిపెట్టేసి కృష్ణ గ్యాంగ్ కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. అయితే పోలీసులు కృష్ణ గ్యాంగ్ ఎక్కడా దొరక్కపోవడంతో వాళ్ళు మాత్రం చాలా కోపంగా త్యాగరాజు ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొడుతూ చాలా ఆవేశంగా త్యాగరాజు వాళ్ళ మదర్ ని తనడంతో త్యాగరాజు వాళ్ళ మదర్ అక్కడికక్కడ చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ గ్యాంగ్ పోలీసుల మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణ గ్యాంగ్ వెంటనే త్యాగరాజు వాళ్ళ మదర్ ని చంపేసినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటి దగ్గరికి వెళ్లి తనను చాలా తీవ్రంగా కొడుతూ ఎందుకు మీరు మా వెంట పడుతున్నారని అడుగుతూ ఉండడంతో ఆ వ్యక్తి భయపడిపోయి వెంటనే ఈ గ్యాంగ్ ని చూసి మాట్లాడుతూ, మీరు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కోసం అయితే కష్టపడి పనిచేశారో ఆ ముఖ్యమంత్రి మిమ్మల్ని చంపమని చెప్పి మాకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు, అందుకే మిమ్మల్ని చంపడం కోసం మేమందరం కూడా వచ్చామని చెప్తూ ఉండడంతో ఆ త్యాగరాజు వాళ్ళ మదర్ని చంపినందుకు జోసెఫ్ చాలా కోపంగా ఆ పోలీస్ ఆఫీసర్ చెయ్యి నరికేస్తాడు. ఆ తర్వాత కృష్ణ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే ఆ తర్వాత నుంచి కృష్ణ గ్యాంగ్ కోసం పోలీసులు అందరూ వెతుకుతూ ఉంటారు. అయితే పోలీస్ ఆఫీసర్ రామారావు మాత్రం తనను కొట్టినటువంటి కుమార్ గురించి తెలుసుకోవాలి అని వెంటనే కీర్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నీకోసమే కదా ఆ వ్యక్తి నా ఇంటికి మొహానికి మాస్క్ వేసుకుని నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి వెళ్ళింది, ఆ వ్యక్తి ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. కీర్తి వెంటనే ఆ రామారావును చూసి, నా ప్రాణం పోయిన ఆ వ్యక్తి ఎవరో నీకు చెప్పను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామారావు వెంటనే కీర్తిని చూసి, నీ ప్రాణం పోయినా నువ్వు చెప్పవన్న విషయం నాకు తెలుసు, కానీ నీ ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి నీ తమ్ముడిని చంపేస్తే నిజం చెప్తావా అంటూ ఆ కీర్తి తమ్ముడి మీద గన్ను గురి పెడతాడు. ఆ మాటలు విన్న కీర్తి వెంటనే చాలా భయపడిపోతూ, ప్లీజ్ నా తమ్ముడిని ఏమి చెయ్యొద్దు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఆ వ్యక్తి ఎవరో నేనే కనిపెట్టి చెప్తాను అని చెప్పి తన తమ్ముడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం కీర్తి తన తమ్ముడిని తీసుకుని డైరెక్ట్ గా కుమార్ దగ్గరికి వెళ్ళి, నా తమ్ముడిని నీ చేతుల్లో పెడుతున్నాను, నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను, తిరిగి వస్తానో రానో చెప్పలేను, నా తమ్ముడిని మాత్రం మంచి ప్రయోజకుడిని చెయ్యి అని చెప్పి తను అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి వాళ్ళ ఊరు చివర ఉన్నటువంటి మర్రి చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ గ్యాంగ్ చాలా కోప్పడుతూ వెంటనే కుమార్ని చూసి, వీటన్నిటికీ ముఖ్య కారణమైనటువంటి ముఖ్యమంత్రిని మాత్రం మనం వదిలిపెట్టకూడదు అని ప్లాన్ చేస్తూ ఉంటారు. దానిగా కుమార్ మాట్లాడుతూ, మనం ముఖ్యమంత్రిని పట్టుకోవాలి అంటే మనం ముందుగా ముఖ్యమంత్రి మనవడిని కిడ్నాప్ చేయాలి, ముఖ్యమంత్రి మనవడు రెగ్యులర్ గా కరాటే క్లాస్ కి వెళుతూ ఉంటాడు, అక్కడే మనం ముఖ్యమంత్రి మనవడిని కిడ్నాప్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ప్లాన్ చేసినట్లుగానే ముఖ్యమంత్రి మనవడిని చాలా తెలివిగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోవడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఇదంతా కూడా కృష్ణ గ్యాంగ్ చేసిందన్న విషయం నాకు తెలుసు, నేను వాళ్ళతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ గ్యాంగ్ వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడడం కోసం ఎవరో లేనటువంటి ఒక పడవలో తనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కృష్ణ వెంటనే ముఖ్యమంత్రిని చూసి మాట్లాడుతూ, మేము నీ కోసం మా ప్రాణాలకు తెగించి మరీ పని చేసాము, అలాంటిది మమ్మల్ని చంపాలని చూస్తున్నావా, నీ ఎదుగుదలకు మేము ఎంతో సహాయం చేస్తే నీ రాజకీయ బుద్ధిని మా దగ్గర చూపిస్తున్నావు కదా, నీ మనవడిని నీకు తిరిగి ఇవ్వాలి అంటే జోసఫ్, నాగరాజు మరియు మురళి ముగ్గురిని కూడా విదేశాల్లో సెటిల్ అయ్యేలాగా చేయాలి, అప్పుడే నీ మనవడిని నీకు ఇస్తాము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న సీఎం దానికి ఒప్పుకొని, వాళ్ళ సంగతి సరే మరి నీకేం చెయ్యాలని అడుగుతాడు. కృష్ణ ముఖ్యమంత్రిని చూసి, నేను ఇంతకాలం ఈ ప్రాంతంలోనే పెరిగాను కదా, ఇప్పుడు నాకు ఆల్రెడీ 72 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను, బతికినంతకాలం ఇక్కడే బ్రతుకుతాను, నాకేం అవసరం లేదు, నా టీంలో ఉన్నటువంటి ఈ ముగ్గురికి మాత్రం నువ్వు సహాయం చెయ్యాలని చెప్పడంతో దానికి ముఖ్యమంత్రి కూడా ఒప్పుకొని వాళ్ళని వెంటనే విదేశాలకు పంపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. దాంతో జోసఫ్, త్యాగరాజు వెంటనే వాళ్ళ ఫ్యామిలీస్ తో ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. మరోపక్క మురళి మాత్రం తను ప్రేమించినటువంటి నిఖిలాని పెళ్లి చేసుకోవడం కోసం రైల్వే స్టేషన్ కి వెళ్లి తను ప్రేమించినటువంటి అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఎయిర్పోర్ట్ లో కృష్ణ, జోసఫ్ మరియు త్యాగరాజు వాళ్ళ ఫ్యామిలీకి బాయ్ చెప్పడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి విమానంలో వెళ్లిపోతారు. సరిగ్గా అదే సమయంలో మురళి తను ప్రేమించినటువంటి నిఖిలాని కూడా పెళ్లి చేసుకుని తన ట్రైన్ లో వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్లిపోయిన తర్వాత కృష్ణ వెంటనే అడవులోకి వెళ్లి ఆ ముఖ్యమంత్రి మనవడిని తీసుకొచ్చి రామారావుకి అప్పచెప్తూ ఉండడంతో రామారావు వెంటనే ముఖ్యమంత్రి మనవడిని తన ఆధీనంలోకి తీసుకుని వెంటనే ఆ కృష్ణకి గన్ను గురి పెడుతూ ఉంటాడు. కృష్ణ వెంటనే రామారావుని చూసి, నువ్వు ఈ విధంగా చేస్తావన్న విషయం నాకు బాగా తెలుసు, నేను చనిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నా మనుషులు మాత్రం సేఫ్ గా విదేశాలకు వెళ్లిపోయారు కదా అని అంటూ ఉంటాడు. దానికి రామారావు విచిత్రంగా నవ్వుతూ ఇక్కడ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఎప్పుడైతే కృష్ణ, జోసఫ్ మరియు త్యాగరాజ్కి ఎయిర్పోర్ట్ లో బాయ్ చెప్పి వెళ్లిపోయాడో ఆ సమయంలో కొంతమంది పోలీసులు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి, మీ పాస్పోర్ట్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఫ్యామిలీ ముందు వెళ్తుంది, తర్వాత ఫ్లైట్ లో మీరు వెళ్దురు అని ఆ జోసఫ్ మరియు త్యాగరాజ్ ని కూడా బయటికి తీసుకువచ్చి వాళ్ళని కారులో బంధించి ఆ కారు మీద పెట్రోల్ పోసి వాళ్ళని చంపేస్తాడు. మరోపక్క మరికొంతమంది మనుషులు ట్రైన్ లో ఉన్నటువంటి మురళి దగ్గరికి వెళ్లి మురళిని మరియు తన వైఫ్ ని కూడా కిరాతకంగా చంపేస్తారు. అలా జరిగిందంతా కూడా రామారావు కృష్ణ దగ్గర చెప్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా రామారావు కృష్ణ దగ్గర చెప్తూ, నీ సంగతి కూడా ఇప్పుడు నేను చూస్తాను అంటూ ఉండగా ఇదంతా కూడా దూరం నుంచి కుమార్ చూస్తూ ఉంటాడు. దాంతో కుమార్ ఎలాగైనా కృష్ణని కాపాడాలని ముందుకు రాబోతూ ఉండడంతో బోసు వెంకట్ వెంటనే కుమార్ని ఆపి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం అని చెప్పి తనని అక్కడి నుంచి పక్కకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో రామారావు వెంటనే కృష్ణని కూడా షూట్ చేసి చంపేస్తాడు. అయితే కుమార్ మాత్రం బోసు వెంకట్ ని చూసి, నాకు ఆశ్రమం ఇచ్చినటువంటి వాళ్ళని చంపినటువంటి ఆ రామారావుని మరియు రామారావు వెనకాల ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా చంపాలి అంటూ ఉంటాడు. కానీ బోస్ వెంకట్ మాత్రం కుమార్ని చూసి, మనం మన జాతి కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు అనవసరంగా పక్క విషయాల మీద ఫోకస్ పెట్టొద్దు అని అంటూ ఉంటాడు. అయితే కుమార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇద్దరిని చంపాలని డిసైడ్ అవుతాడు. ఒకరోజు ముఖ్యమంత్రి రాజస్థాన్ పర్యటన కోసం వెళుతూ ఉన్న సమయంలో కుమార్ వెంటనే తన గ్యాంగ్తో అక్కడికి వెళ్లి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా చంపుతూ ఫైనల్ గా ఆ ముఖ్యమంత్రిని చంపేస్తాడు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నటువంటి రామారావును మాత్రం చంపకుండా కేవలం కాళ్ళ మీద షూట్ చేసి అక్కడి నుంచి తను తప్పించుకుని వెళ్ళిపోతాడు. అలా తప్పించుకుని వెళ్లే సమయంలోనే ఆ కీర్తి తమ్ముడిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఈ కుమార్ కీర్తికి మాట ఇచ్చి ఉండడంతో తన తమ్ముడిని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు.
కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ ని చూపించడం జరుగుతుంది. రామారావు రిటైర్డ్ అయిపోయి తన సొంత రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తన కూతురికి వివాహం చేస్తూ ఉన్న సమయంలో అక్కడ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చి రామారావుని కలిసి నీకు త్యాగరాజు, జోసఫ్ మరియు కృష్ణ అలాగే మురళి తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి రామారావు ఒక్కసారిగా భయపడుతూ ఉండడంతో ఆ అపరిచిత వ్యక్తి వెంటనే గన్ పాయింట్ బ్లాక్ లో గురిపెట్టి తనను షూట్ చేసి చంపేస్తాడు. ఆ అపరిచిత వ్యక్తి మరి ఎవరో కాదు, కీర్తి వాళ్ళ తమ్ముడై ఉంటాడు. నిజానికి కుమార్ ముఖ్యమంత్రిని చంపిన సమయంలోనే రామారావుని చంపే అవకాశం తన దగ్గర ఉన్నప్పటికీ ఈ రామారావు చావు నా చేతిలో కాదు, కీర్తి వాళ్ళ తమ్ముడి చేతిలోనే తను చావాలి అని కేవలం కాళ్ళ మీద మాత్రమే షూట్ చేసి తనను వదిలేసి ఉండి ఉంటాడు. అప్పటి నుంచి కూడా కుమార్ ఆ కీర్తి వాళ్ళ తమ్ముడిని చాలా మంచిగా పెంచుతూ మీ అక్కని చంపినటువంటి వ్యక్తిని మాత్రం నువ్వే ఎప్పటికైనా చంపాలి అని తనని పెంచి పెద్ద చేసి ఉంటాడు. దాంతో కుమార్ బాగా ప్లాన్ చేసి ఆ రామారావు తన కూతురి పెళ్లి చేస్తూ ఉన్న సమయంలో కీర్తి తమ్ముడిని అక్కడికి పంపించడంతో తన అక్కను చంపినందుకు కీర్తి తమ్ముడు చాలా కోపంగా రామారావుని చంపేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.